హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు చేపల పులుసు చూద్దామండి. చక్కటి ఆంధ్ర పులుసు. చేపల పులుసు చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫస్ట్ ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకొని మట్టి దాకలో అనమాట చాలా బాగుంటుంది. చక్కగా వేపేసుకుందాము. దానిలోకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ చేప ముక్కలు పొట్ట దగ్గర ముక్కలు అనమాట అండి. పెద్ద చేప ఈ విధంగా పొట్ట దగ్గర ముక్కలు, తల, తోక ఇవన్నీ కలిపి పులుసు పెడుతున్నాను అనమాట. ఇవి చాలా చక్కగా మందంగా ఉన్నాయి, బాగుంటుంది. అయితే దానిలోకి కొంచెం మెంతి పొడి, ఒక బజ్జి పచ్చిమిరపకాయలు వేసామనుకోండి, కూరలోకి తినొచ్చు. దీనికి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చి చింతకాయ పులుసు అండి. ఇది చింతపండు కాకుండా పచ్చి చింతకాయని ఉడకబెట్టి పులుసు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను మీకు. దీనిలోనే ఇప్పుడు ఈ విధంగా ఉల్లిపాయ వేగుతున్నప్పుడు చక్కగా మెంతిపొడి వేసేసుకుందాం. మెంతిపొడి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట అండి ఏ కూరకైనా. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చూసేద్దాం. చూసారు కదండి, మనం వేసిన ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. కరివేపాకు వేసేసాను, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేస్తున్నాను. కూరకు సరిపోయినంత మన టేస్ట్కి తగ్గట్టుగా మనం చూసుకుని వేసుకోవాలండి. కానీ చేపల కూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇదంటే నేను ఇంట్లోనే పట్టించాను కాబట్టి కారం బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. వేసేసుకొని ఇప్పుడు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పులుసుని దీంట్లోకి మనం వేసుకొని ఒకసారి మరగనిద్దాం. చూసారు కదండి, పులుసు వేసిన పులుసు ఈ విధంగా చక్కగా మరిగిపోవాలి. మనకు కావలసిన ఉప్పు, కారం అంతా అడ్జస్ట్మెంట్ ఈ పులుసులో చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మరుగుతున్నప్పుడే నేను చక్కగా ఇందులో ముక్కలు వేస్తాను అనమాట అండి. అప్పుడు మనం ఏవి కరెక్ట్గా ఉన్నాయో పులుసులో చూసుకోవచ్చు అనమాట. ఇలా కావలసినంతగా చక్కగా ముక్కలన్నీ సమానంగా సదరేసుకొని వేసుకొని కరెక్ట్గా 20 నిమిషాలండి, ఒక పావు గంట హైలో, మిగతా టైం అంతా స్లోగా చక్క సిమ్లో పెట్టి వదిలేస్తే అద్భుతమైనటువంటి చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఉడికిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చక్కగా కూర రెడీ అయిపోయింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది మట్టి దాకలో వండుకొని నైట్ పూట కూర వండుకొని తెల్లారి తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇది చాలా చాలా రుచిగా ఉండే ఆంధ్ర చేపల పులుసు. ఇది నచ్చని వాళ్ళతో తక్కువ మంది ఉంటారు అనుకుంటా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.